మీకు రబ్బర్ పాలు ఎలా వస్తాయనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. రబ్బర్ పాలు చెట్టు అనమాట. ఒక 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత రబ్బర్ పాలు రావడం స్టార్ట్ అవుతాయండి. వాటికి గాడి పెట్టి ఒక గిన్నె పెడతాం. ప్రతిరోజు పెట్టుకోవాలి ఆ గిన్నె. ఆ గిన్నె పాలు తీసుకెళ్ళి ఒక గిన్నెలో పోసుకొని మళ్ళీ మనం గ్రైండర్‌లోకి పోసుకోవాలి. అయితే కేరళ మొత్తం ఎప్పుడు వానలనమాట. వాన నీళ్ళు పైకెళ్ళకుండా మీరు కింద గిన్నెకి పైన కవర్ తొడిగి మళ్ళీ ఆ కవర్ ఊడిపోకుండా ప్లాస్టర్ ఒకటెయ్యాలి. బౌల్‌లో నుంచి రోజు వస్తా ఉంటాయి పాలు. ఆ ఘాట్లో పడ్డ పాలను ఏం చేయాలి, ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలి. మళ్ళీ నిండిపోతే వేస్ట్ అయిపోయి కింద పోతాయన్నమాట. ప్రతిరోజు రబ్బర్ పాలని ప్రతి చెట్టు దగ్గరికెళ్ళి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి మొదలు పెడతాం. కింద 2 అడుగుల నుంచి మొదలు పెడితే వారానికి ఒకసారి ఒక్కొక్క అడుగు, అడుగు, అడుగు పెంచుకుంటూ పైదాకా వెళ్తా ఉంటదనమాట ఆ చెట్టుకి. ఇదిగోండి అలా గాడి అలా గుచ్చినాక దాంట్లో నుంచి రబ్బర్ పాలు దాంట్లో పడతా ఉంటాయన్నమాట. ఆ కప్పులో పడతా ఉంటాయి. అంతా మాన్యువల్‌గా చేసే పనండి. అంతా చాకిరీ. అదే ఫోన్ కంపెనీలకి సమస్యలేం ఉండవు. కెమికల్ ఒక్కసారి పోస్తే షీట్లు బయటకొచ్చేస్తాయి. అందుకని నేచురల్ ప్రొడక్ట్‌ని ఎవరు గూడా బయట పెట్టరు. మేము చెప్పిన తర్వాత కంపెనీలు గూడా కేరళకొచ్చి వాళ్ళు గూడా కొంటున్నారు. లాటెక్స్ షీట్లు కావాలని. అంతమందికి సప్లై చేయాలంటే వాళ్ళకి కష్టం కాబట్టి లాటెక్స్ షీటు 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ మరీ ఘోరమంటే పావు ఇంచు గూడా వచ్చేసిందిప్పుడు. మనం లాటెక్స్ షీట్ మీద చూడండి ఇట్లా వరం లోగో గూడా వస్తది. ప్రతి షీట్ మీద ఇట్లా వరం లోగో వస్తదండి. అదే మీకు ఒరిజినల్ అని గుర్తనమాట. వరం అంటే నిజంగా పరుపుల్లో వరమేనండి. వరం లాటెక్స్ అంటే నిజంగా వరం లభించినట్టే. ఇదేనా ఆర్థో లాటెక్స్ అండి. మీకు బాండెడ్ లాటెక్స్ చెప్పా కదా! ఇదేనా గట్టిగా ఉంటది. నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా పనికొచ్చిద్ది. జనరల్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే లాటెక్స్ షీట్ ఏసుకోవచ్చండి. నేచురల్ లాటెక్స్ ఎప్పుడు డబ్బులేనండి. ఎప్పుడు వాల్యూ ఉంటది. దీన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ చేసేసిన పెద్ద పెద్ద సంస్థలొచ్చేసి ఆర్టిఫిషియల్ లాటెక్స్ వచ్చేసినాయి. కెమికల్ లాటెక్స్ ఇలా తీసుకొచ్చినాయి. ఒకవేళ నేచురల్ లాటెక్స్ ఏసినా గూడా హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ ఏయటం, లో డెన్సిటీ ఏయటం, 90 డెన్సిటీ, 110 డెన్సిటీలో వాళ్ళ పరుపుల్లో జీవితంలో చూసుండరు. మనదంతా కాదు. డిఫాల్ట్ 90 డెన్సిటీ అండి. ఇంకొంతమంది కావాలంటే 110 డెన్సిటీ కావాలన్నా ఇస్తున్నాం మనం. మన దగ్గర అలా ఫెసిలిటీ. మన తయారీ యూనిట్ కాబట్టి 2 అంగుళాలు, 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాల వరకు లాటెక్స్ ఉంది. అలాగే డెన్సిటీలో 65 డెన్సిటీ, 90 డెన్సిటీ, 110 డెన్సిటీ, డెన్సిటీ వైస్‌గా ఉన్నాయి. అలాగే లాటెక్స్ పిల్లోస్. ప్రతిదీ లాటెక్స్ అండి. లాటెక్స్ మయం. మా దాంట్లో అన్నీ తయారు చేస్తాం. లాటెక్స్ షీట్లండి. మినిమమ్‌గా 2 ఇంచెస్ లాటెక్సే మనం ప్రొవైడ్ చేస్తామండి. బయట కంపెనీలు హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ కూడా చేస్తాం. 1 ఇంచ్ మనం చేయట్లేదు. 1 ఇంచ్ ఏం చేస్తామంటే లాటెక్స్ బాండెడ్ ఉంటది కదండీ! దాని పైన మనం గమ్మింగ్ చేస్తున్నాం 1 ఇంచ్ పైన కింద. మొత్తం ఇదంతా లాటెక్స్ బాండెడ్ యూనిట్ అండి. ఇప్పుడు మా లాటెక్స్ యూనిట్‌లోనే పైన పడ్డ వాటర్‌ని కూడా స్టోర్ చేస్తామండి. వేస్ట్ పోకుండా. మీకు ఇప్పుడు ఈ పడ్డ వాటర్ దాదాపుగా 3, 4 మంత్స్ వర్షాలు పడ్డ నీళ్ళన్నీ స్టోరేజ్ చేస్తే మాకు 9 మంత్స్ వస్తాయి. ఇది కూడా చాలా పెద్ద యూనిట్ అండి. చాలా ఖర్చుతో కూడుకుంది. అయినా గాని అక్కడ వాటరు వేస్ట్ పోకూడదనే ఉద్దేశంతోటి ఇది ఎంత ఖర్చు పెట్టి కూడా వాటర్ స్టోరేజ్ యూనిట్ కూడా ప్లాన్ చేశాం.